నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ చీఫ్ గెస్ట్ ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ పైసలు కాదు ప్రజాసేవ ముఖ్యము, ఒకరికి సమస్య వచ్చిందంటే తోడుండడం ముఖ్యము, డబ్బులు కాదు బంధుత్వం ముఖ్యం అని చెప్పేసి ఇవాళ ఒక మహిళా డాన్గా ఒక ఆడపులిగా పేరు పొందింది. ఆమె ఎవరో కాదు, మహియా రాజ్ యాదవ్. ఇవాళ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అక్క. నమస్తే. ఏంటక్క, కొంతమంది ఆడపులి, కొంతమంది లేడీ డాను అని రకరకాలుగా చెప్పడం జరిగింది బయట. సో ఏంటి ఆ పేరు ఎట్లా వచ్చింది, ఎన్ని పేర్లతో పిలుస్తారు? ఇప్పుడు నీకు నన్ను చూసి ఏ పేరుతో పిలుస్తామి, అట్లా చాలా మంది వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకున్నారు. నాకు దేవత కొలిచే వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ నా గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్క దేవత వచ్చినట్టు, ఏ గుడి అడ్రస్ తప్పే దేవత మా ఇంటికి వచ్చింది అని నన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని నన్ను పూజించడం కూడా జరిగింది. సో అట్లాంటి ఆత్మీయత అనుబంధం ఉన్న వ్యక్తులు నాకు అట్లా వాళ్ళ ఇష్టం ఉన్న పేర్లు పెట్టుకుని అట్లా ఇవాళ ఈ స్టేజ్ లో అంటే రకరకాల పేర్లు ఏమేమి పేర్లతో పిలుస్తారు జనరల్ గా? లేడీ డాన్ అంటారు, బస్తీలు డెవలప్ చేసిన స్లమ్ ఏరియాస్ కాబట్టి బస్తీ దొరసాని అంటారు, లేడీ సింగం అంటారు, ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు, రుద్రమాదేవి అని మా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టిండు నా పేరు గారిని. ఇక్కడ ఏరియాకి ఎస్పీ ఉన్నారు. సో ఆయన నన్ను రుద్రమా అని పిలుస్తాడు. మహియా రాజ్ యాదవ్ అంటే ఒక రాజకీయ నాయకురాలు కాదు, అయినా కూడా ఇవాళ చాలా మంది మహిళలు ఒక అక్క అని, మహిళలే కాకుండా బయట వాళ్ళు కూడా అక్కకి చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అనే పేరు సంపాదించారు. సో అది ఎట్లా పాసిబుల్ అయింది అక్క? నేను చేసిన కార్యక్రమాలకైతే, నేను చేసిన సేవలకైతే వాళ్ళు నన్ను సొంత ఆడపడుచుగానే నన్ను ఆహ్వానించారు, అట్లే పిలిచారు. ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ మా అక్కకి పిలిస్తే చాలు, ఏ సమస్య వచ్చినా సరే, ఫంక్షనే కాదు సమస్య వచ్చినా సరే మా అక్కకి చెప్పుకుంటే సరిపోతుంది అని వాళ్ళకి మనసు కనిపించి అట్లా ఇవాళ ఆ నేమ్ కానీ అది కానీ వచ్చింది. ప్రస్థానం అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది మాత్రం నల్గొండ, మా అమ్మమ్మ వాళ్ళు. తర్వాత సికింద్రాబాద్ కవర్ కూడా. ఇంకా కుటుంబాన్ని బయటకు తెచ్చేవాళ్ళు. నేను సమాజం కోసమే ఎక్కువ చెప్పాలనుకుంటాను. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కూడా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. ఆడపిల్ల బయటికి వెళ్ళదు, ఆడపిల్ల పలానా టైం వరకే ఇంట్లో ఉండాలి, ఆడపిల్ల ఈ టైం బయటకు పోతే ఈ టైం వరకే ఇంట్లో రావాలి. అయితే ఈ సమస్యల విషయంలో తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది సమస్యలు మీకు చెప్పుకోవడం జరుగుతుంది. సో అంత పేరు ఎట్లా సంపాదించారు? అంత పేరు ఎట్లా అంటే తమ్మి, నేను డబ్బు కంటే ఎక్కువ కూడా ప్రేమ తత్వాన్ని బాగా నమ్ముతా, కృష్ణతత్వాన్ని నమ్ముతాను. ఇంకా నా దేవుడు మలన దేవుడు, దైవం మానవ రూపం, సహాయం చేసే దానిలో దేవుడు ఉన్నాడు నమ్ముతా. దేవుడు రాయలో దేంట్లో ఉండడం కాదు, సహాయం చేసే వ్యక్తిలో దేవుడు ఉంటాడు. నాకు యూత్ కూడా చాలా మంది ఒక 10-15 years బ్యాక్ డాన్ అసోసియేషన్ కూడా పెట్టారు. కాకపోతే దాంట్లో ఇంకా నేను సేవలు చేయడం కంటే కూడా యుద్ధాలు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. అన్నప్పుడు అది యూత్ అంతా తీసేసిన, బాగుండదు అని చెప్పి. ఎందుకంటే డాన్ పిలిచినా సరే నేను లీగల్ గానే వెళ్ళేదాన్ని. పలానా పిఎస్కి వెళ్తే నాకు పిఎస్ కూడా మంచి ఆహ్వానం ఇచ్చేవాళ్ళు, మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఆడపడుచు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇట్లా సమస్య ఉంది అంటే మనం వెళ్ళినాక వెంటనే కూడా వాళ్ళు ఎప్పుడు కాదనలే. ఏ పిఎస్కి వెళ్ళా గానీ నాకు సపోర్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్లో చిన్న యాక్సిడెంట్ అయితే మీ దగ్గర పైసలు లేకపోయినా కూడా తీసుకొని పోయి ఒక పిల్లగానికి సాయం చేయడం జరిగింది అనేది ఒక వాదన. చిన్న నెక్లెస్ తీసేసి, రింగ్స్ తీసేసి బయట తాకట్టు పెట్టి వాళ్ళకి నేను హెల్త్ ఇష్యూ ఉంటే, ఎందుకంటే ఇమీడియట్ ఫండ్ నాకు రాదు, ఇంట్లో వాళ్ళు నాకు సహాయం చేయరు. మా ఫ్యామిలీ కానీ మా హస్బెండ్ కానీ ఎవరు నాకు 1 రూపీ కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. బికాస్ ఏం సంపాదించడం అని క్వశ్చన్ వేస్తారు ఫస్ట్. పొద్దునంతా బయట పోతావు, ఏం సంపాదించడం, ఏం చేస్తున్నావు అంటే ఉన్న పైసలే ఖర్చు పెడుతురు అనేసి కూడా అట్లా అన్నారు. కొందరు ఇచ్చే గుడ్ విల్ ఉంటది, గుడ్ విల్ ఉంటే ఇంకా మా ఎంబడి వర్క్ చేసే టీం కూడా వాళ్ళు కూడా ఇల్లు వస్తారు కదా, అందరితో పాటు ఈక్వల్ గానే చూసేదాన్ని. నేనే మింగాలి, నేనే తినాలి, ఏనాడు స్వార్థంగా అయితే ఆలోచించాలి. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, మనిషి ప్రేమ శాశ్వతం అనేది. ప్రేమ వెనుకనే, మనిషి వెనుకనే, బంధం వెనుకనే వెళ్ళను. ఎందుకంటే ఏ బంధాన్ని అయితే నా ఫ్యామిలీలో నేను కోల్పోయినో నాకు ఆ సమాజం ఇస్తూ పోయింది. నాకు అది ఆనందం అనిపించేది. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు నన్ను తిట్టడం చేసేవాళ్ళు, బయటకు వెళ్ళొద్దు, ఏ ఆడపిల్ల ఇంత పొద్దున పోతుంది, ఈ రాత్రి వస్తుంది అంటే. నేను వెళ్ళే దూర ప్రాంతాలకు వెళ్తే ఒక్కొక్కసారి 2 days అవుతుంది. ఆ 2 రోజులు అయితే కూడా దాన్ని వేరే విధంగా చేసి నా ఫ్యామిలీ నన్ను అడ్డగించారు ఎక్కువ శాతం. నా ఫ్యామిలీ నన్ను క్వశ్చన్స్ కూడా వేసారు, సమాజమా, శ్మశానమా, సంసారమా అని. సమాజమే ముఖ్యం అనుకొని సమాజం వైపే అడిగేసిన. ఇంకా కొందరికి సహాయం చేసినాము, ఇంకోటి తప్పున్న దగ్గర మనం వాదించడం కూడా అది ఎట్లయిపోతుందంటే, తప్పుగాని వాదించి నేను ఫైట్ చేయడం వల్ల కూడా కొన్ని దుష్ట శక్తులు నన్ను. అంటే జనరల్గా మనము ఒక సమస్యని పరిష్కారం చేసేటప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు రకరకాలుగా ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తారు. అట్లా ఏమన్నా జరిగినాయి? నన్నైతే డైరెక్ట్ గా ఢీకొనే దమ్ము ధైర్యం అయితే ఎవరికి లేదు. చాలా మంది వెనుక నుంచి వెనుకోట కొడుతారు కదా, ఆ టీం వచ్చేటప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తా, నేను 100 మంది
నీకు ప్రొవోక్ చేస్తారు, కానీ నా ఎదురుకి వచ్చేసరికి నువ్వు ఒక్కదానివే ఉంటావు అంట. నేను అది లేడీ కానీ మొగోడు కానీ. కొంతమంది చెప్తారు మహిళని డౌన్ చేయాలి, అందరం నీకు సపోర్ట్ చేస్తున్నాడు అని. ఎందుకంటే ఎన్జిఓస్ లో చాలా వరకు నేను చేసిన సేవల కంటే కూడా వాళ్ళు సగం డబ్బు వాళ్ళ సొంత లాభానికే వాడుకున్నారు. నాకు అది నచ్చకపోతుండే. అవును, దాదాపు ఒక 40 ఎన్జిఓలలో కూడా మీ సేవలు అందినాయని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. సో ఎన్జిఓలకు ఎట్లా ఎంటర్ అయ్యారు? ఎక్కువ శాతంగా డౌన్ ఫాల్ ఉన్న ఎన్జిఓస్ మహి మేడం మాకు చేయాలన్నా సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. మాకు పలానా సంస్థ ఉంది కానీ దాన్ని ఎట్లా డెవలప్ చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు మనం ఆ సంస్థని దాన్ని పట్టుకొని ఫండ్స్ అన్ని కూడా నాకు పలానా సాఫ్ట్వేర్స్ ఉన్నారు, బయట ఆఫీసర్స్ ఉన్నారు, మంచి మంచి ఆఫీస్ సాఫ్ట్వేర్స్ ఫారెన్ లో కూడా ఉన్నారు. సో వాళ్ళు ఫండ్స్ ఇచ్చేదాన్ని బట్టి నేను పలానా ఎన్జిఓకి ఇచ్చేసి దాన్ని డెవలప్ చేయడం, దానివల్ల చాలా మందికి చదువులు కానీ మరి యాక్సిడెంట్ ఇలాంటివి కానీ మేము సాయం అందించడం. కాకపోతే అది ఎప్పుడైతే మనం ఆ సంస్థ ఇంకా నేమ్ ఎదిగిందో, ఇంకా ఎదిగినాక ఏమవుతుందంటే సగం వాళ్ళే లూటు చేయడం జరుగుతుంది. దానికి నేను ఫైట్ చేసేదాన్ని, ఇది తప్పు అని అనేసరికి నాకు వాళ్ళు యాంటీ అయ్యేటోళ్ళు. సో అట్లా నాకు చాలా వరకు ఎన్జిఓస్ లో యాంటీ అయిపోయి మహిరాజ్కి ఎవరిని పిలవద్దు, మహిరాజ్కి పిలవద్దు, మహిరాజ్కి ఏ అవార్డ్స్ ఇవ్వద్దు, ఇట్లా నాకు యాంటీ అనేది చాలా జరిగింది. నేను దేనికి భయపడలేదు, ఎందుకంటే నాకు ముఖ్యమైనది నిజాయితీ కావాలి. 100 మంది వచ్చినా నేను ఎదుర్కొంటా, ఎందుకంటే నేను మాట్లాడేది నిజం వరకే మాట్లాడుతున్నాను నేను. ఇంకోటి డిపార్ట్మెంట్ లో కూడా నేను చెప్పడం జరిగింది, ఇట్లా పలానా ఇష్యూస్ జరుగుతున్నాయి అని. మహిళ నువ్వేం కంగారు పడకు, నీ దాకా వచ్చినప్పుడు మాట్లాడతాం కూర్చోబెట్టి అని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. కానీ ఎన్జిఓస్ అనేది మాత్రం చెప్పాలంటే ఈ రోజుల్లో కరెక్ట్ గా వర్క్ అయితే లేదు. అంటే వాళ్ళ స్వార్థం కోసమే చేస్తున్నారు. స్వార్థం కోసమే చాలా కొన్ని మాత్రమే ముందు వస్తున్నాయి, కానీ గల్లీకి 10 ఎన్జిఓలు అయిపోయినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ట్రస్ట్ పెట్టుకున్నాం, అది ఒక వృత్తి అయిపోయింది. అది వృత్తి కాదు కదా, సేవ చేయాలి. సేవ అది ఇప్పుడు మానవ సేవ మాధవ సేవ అంటారు. సేవ కంటే ఎక్కువ వాళ్ళ పర్సనల్ గా మేవ అవుతుంది, స్వార్థ అయిపోయింది. అది నేను చాలా వరకు ఫేస్బుక్ లో లైవ్ కూడా పెట్టినా. లైవ్లు పెట్టేసరికి కొందరికి నచ్చలేదు నిజం మాట్లాడితే, ఎందుకంటే అది ఒక వృత్తి బిజినెస్ అయిపోయింది. ఎన్జిఓస్ అంటే బిజినెస్. నేనేం కోరుకుంటున్నానంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఈ గల్లీకున్న 10-20 ఎన్జిఓస్ ఉన్నాయి, అవన్నీ మూతబడి నిజంగా స్వచ్ఛంద సేవ చేసేటోళ్ళని ముందుకు తీసుకొస్తే బాగుంటది. ఎందుకంటే ఫండ్స్ అన్ని కూడా చాలా మంది నమ్మి సేవ చేస్తున్నామన్నప్పుడు ఒక గ్రూప్ పెడతారు, వాట్సాప్ గ్రూప్ పెడుతున్నారు, పెట్టి పలానా వాళ్ళకి రేషన్ కావాలి అంటే ఆ గ్రూప్ లో ఎవరి రేషన్ డబ్బులు ఇచ్చిందో పెట్టరు. 10 మంది ఆ రేషన్ కి పెట్టేస్తున్నారు. ఆ 10 మందిలో అందులో కొంచెం మాత్రం చేరుతుంది, ఆ 10 మంది రేషన్ వాళ్ళ ఇంటికి చేరుతుంది కదా. సో అట్లాంటి దొంగ సంస్థలు చాలా అయిపోయినాయి, కుప్పలు. అట్లాంటి వాటి మీద కూడా నేను ఫైట్ చేసే రిస్క్ అది నాకు రిస్క్ అయింది. అది నా ఫ్యామిలీ దాకా కూడా నాకు దోకా అయింది. ఎందుకు కాలేదు, వాళ్ళు ఇంకా వెన్నుపోటు పొడిచారు వాళ్ళు, అంతే డైరెక్ట్ ఢీ కొనలేక వెన్నుపోటు పొడిచి కొంచెం నన్ను దెబ్బతీయడం కూడా జరిగింది. నేను దేనికి ఇప్పటిదాకా భయపడలేదు, ఎందుకంటే నేను ఫైటర్ని కాబట్టి. నిజం కోసం ఫైట్ చేసేటప్పుడు ఎన్ని నాకు ఎదురైనా ఎంత రిస్క్ అయినా నేను ముందడుగు చేసిన, ఎందుకంటే అది నా ఫ్యామిలీ పరంగా కానీ ఇంకా ఏది ఇష్యూ అయినా సరే. అంటే ఈ భార్యాభర్తల మధ్య పర్సనల్ విషయాలు కూడా మీరు తెంపి వాళ్ళకు సమస్యకు పరిష్కారం చేస్తారంట. సో మహి యాదవ్ అక్కనే చేస్తుందని చెప్పి వాళ్ళకి ఎట్లా తెలిసింది అక్క? అంటే స్టార్టింగ్ నేను కొన్ని పబ్లిక్ ఫైట్స్ బాగా చేసిన అప్పట్లో. ఓకే, 10 ఏళ్ల కింద పబ్లిక్ ఫైట్లు చేసిన కాబట్టి ఇక ఒకరు అక్క దగ్గర పోతేనే కరెక్ట్ ఉంటది, అక్క దగ్గర పోతే భయపడతారు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్స్ అర్ధరాత్రి కొట్టిలో కొట్టిన అత్తమ్మలో కొట్టిన నా ఇంటి డోర్ కొట్టేవాళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే అక్క వస్తే 100 నంబర్ కంటే కూడా ఫాస్ట్ సాల్వ్ చేస్తారు కేసు అని నమ్మకం. 100 కంటే కూడా మహిరాజ్ అక్క ఫోన్ నెంబర్ డయల్ చేస్తే ఫాస్ట్ వచ్చి మన సమస్య ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది అన్న నమ్మకం వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అట్లా బాధపడే కంటే అక్క వస్తే మనకు సాల్వ్ అయిపోతుంది అన్న నమ్మకం నా మీద చాలా ఉంది. అంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, మహి అక్క దగ్గరికి ఎందుకు రావాలి వాళ్ళు? అంటే కొందరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఇష్టపడరు కదా, పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇక విడాకులే అయితే మాకు. అదే అక్క అంటే మా ఇంటి అక్క, అంటే అక్కడ అందరికి తెలుస్తుంది ఇదైతే మా ఇంట్లో పర్సనల్ గా మాట్లాడతారు. అట్లా చాలా మంది నేను అక్కగా చెప్పిన కదా, ఆత్మీయత అనుబంధం అని చెప్పిన కదా, ఆ వాటితోనే నన్ను దగ్గర తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు నన్ను అక్క అనుకున్న వాళ్ళే ఎక్కువ సమస్యలతో ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ ఇలా కానీ ఏ ఇష్యూ అయినా మన ఇంటి అక్కకి ఎప్పుడు టైంగా 2 కొట్టినా మనోడు పడతాడు, చక్కగా సంసారం చేస్తాడు అన్న నమ్మకం వాళ్ళకు ఉన్నది. పోలీస్ స్టేషన్కి అయితే అత్తమ్మలు విడాకులే నువ్వు పోలీస్ స్టేషన్కి ఎక్కినావు అని చెప్పి రివర్స్ కొడతారని చెప్పేసి చాలా వరకు అయితే మన దగ్గరకే ఎవరు వచ్చినా సరే ఆత్మీయత అనుబంధమే నేను ఎక్కువ కొడతా. వాళ్ళు కూడా అదే చెప్తా, ప్రేమతత్వం, ప్రేమను మించిన స్థిరాస్తి లేదు అని ఎప్పుడు నా క్యాప్షన్ ఒకటి ఉంటుంది నా ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ఎప్పుడు అదే పెడతా. ప్రేమను మించిన స్థిరాస్తి లేదని ఇవాళ కనీసం ఫైనాన్షియల్ గా చిన్న సెటిల్మెంట్లు చేసినటువంటి ఎంతో మంది ఇవాళ కోట్లు సంపాదిస్తే మహిరాజ్ యాదవ్ మాత్రం కామన్ జీవితమే గడుపుతుంది అనేసి ఒక వాదన ఉంది. ఎందుకు ఈ పైసల మీద మోజు లేదా, లేకపోతే మినిమం బతకడానికైనా పైసలు అవసరం కదా? అంటే ఈ 10-15 డేస్ కూడా నేను చాలా వరకు ఉచిత సేవలే చాలా చేసిన. దాంట్లో
ఏం సంపాదన అయితే లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు కూడా నాకు తెలియదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు పెట్టుకోలేదు. వాళ్ళు ఇచ్చే గుడ్ విల్ కూడా ఇప్పుడు నాతో పాటు నన్ను నమ్ముకొని వచ్చే వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అట్లా అందరితో ఈక్వల్ గా ఉండాలని చెప్పి అందరినీ చూస్తాను నేను స్వార్థంగా వస్తుంది ఇవాళ ఒక రేంజ్ లో ఉండదని అట్లా అడ్డగోలుగా చాలా మంది డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. నేను ముట్టుకోలేదు ఇప్పటిదాకా, ఎందుకంటే దేవుడు ఇచ్చిన పవర్స్ మంచి వరకే వాడతాం. వాళ్ళు ఇచ్చే గుడ్ విల్ నాకు పనికొస్తుంది, దాంతో సేవలు కూడా చేస్తున్నాం, సేవలు అందిస్తున్నాం కూడా మనం. మల్లన్న స్వామిని బాగా మొక్కుతుంది అక్క అని, ఏంటి మల్లన్న స్వామికి ఎందుకు అంత భక్తి ఏర్పడింది? చాలా మంది నాకు ఆంధ్ర తెలంగాణలో ఏమంటారంటే, అక్క నువ్వు మొక్కితే మల్లన్న వింటాడు, మీ మొక్కితే మా నంబర్ ఏ లైన్ లో ఉంటుందో దేవుడి దగ్గర, మీరు మొక్కితే ఫస్ట్ నంబర్ మీరే ఉంటారు మల్లన్నకి, కాబట్టి మీరు మొక్కితే మా కోరికలు తీరుతాయి అని అంటారు. నువ్వు నడుస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటది అక్క, నీతో కూర్చుంటే చాలు మాకు గుండె ధైర్యం అక్క, మీ ఇంటికి వస్తే పాజిటివ్ ఎనర్జీ మాకు అనే ఒక నమ్మకం పబ్లిక్ కి చాలా ఉన్నది. సమస్య ఉండి వచ్చినా తెల్లరాక మేము హ్యాపీగా నీ దగ్గరకు వచ్చినందుకు అని. అంటే ఈ ఇంట్లోకి రాగానే నిజంగా కూడా దేవుని ఒక వాసన, బండారి వాసన. ఎందుకంటే నేను నిష్టగా ఉపవాసం ఉన్నాను, రైస్ ముట్టుకోను అసలు యాక్చువల్ గా. మార్నింగ్ ఎప్పుడైనా మిల్క్ తాగితే నైట్ ఇడ్లీ, అట్లా నైట్ పొద్దున ఇడ్లీ తింటే నైట్ చిన్న స్నాక్ లాంటి టిఫిన్ లాంటివి చేసుకుంటూ ఉంటాను. కానీ ఇక ఫుడ్ మాత్రం దూరము. ఒక 41 days దీక్ష చేస్తాను నేను 37 వారాలని. ఈ 37 వారాలు మొత్తం నా ఇంట్లో బండారి వాసనే ఉంటది, అప్పుడప్పుడు గద్దెల శబ్దం కూడా మోగుతుంది నా మల్లన్నది, అంత నమ్ముతానేనని. మహిళారాజ్ యాదవ్ ఆన్లైన్లో ఎక్కడ కనిపించదు, ఆఫ్ ద రికార్డు సెటిల్మెంట్ చేస్తుంది, అందుకే ఇవాళ అన్ని మీటింగ్లకు పిలుస్తారు అనేది ఒక వాదన ఉన్నది. సో మీటింగ్లలో కనబడుతున్నారు, ఆన్లైన్లో కానీ ఒక ఎక్కడ కూడా మీడియాకి కూడా ఎక్కడ కనబడరు, ఎందుకక్క? అంటే తమ ఈ రోజులలో మనము మంచిగా పోతే పనులు కావు, కొన్ని లీగల్ గా కాని పనులు చాలా ఉన్నాయి. అట్లాంటి వాటికి ఒక్కొక్కసారి మనం బెదిరించేలా సరే సంసారం సెటిల్ చేయాలి. సో నేను చేసేది కూడా అదే, అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అనేసి ఒకటి ఉంటుంది. చట్టం ఎప్పుడు నేను చేతిలోకి తీసుకోను, మనకి లీగల్ గానే నేను పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతోనే చేస్తాను. ఇప్పుడు అక్క అన్నప్పుడు నేను ఒక దెబ్బ వేసినా తప్పులేదు, ఆ విధంగా వాళ్ళని బెదిరించైనా సరే సంసారాన్ని చేపించిన ఉన్నాయి, చాలా మంది కాపులాలు ఉన్నాయి. అట్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్లతో సంబంధాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే కొన్ని పెద్ద పెద్ద సమస్యలు చిక్కుముళ్ళు నాతో, నాకు అంత శక్తి నాకు లేనప్పుడు నేను వాళ్ళ సహాయం తీసుకుంటాను. కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ఆడబిడ్డలానే నన్ను దగ్గర తీసి, సరే నాకు ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది అంటే వాళ్ళది అప్పటికప్పుడు సెటిల్ చేసినవి ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా నాకు సపోర్టే ఉన్నారు, ఎందుకంటే నేను లీగల్ గా వెళ్తా. ఇల్లీగల్ దందాలు కానీ ఇల్లీగల్ పనులు కానీ నాకు నచ్చవు. ఇక మనకు ఎనిమిస్ చాలా మంది అపోజిషన్స్ పెరుగుతుంటారు కదా, వాళ్ళు 100 మాటలు నేను ఐ డోంట్ కేర్ అంటాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అవన్నీ కూడా నాకు గోల్డెన్ స్టెప్స్. ఒక్కొక్క రూమర్ నాకు ఒక్కొక్క బంగారు మెట్టు లాంటివి. ఇవాళ అట్లనే ఇవాళ మహిరాజ్ పేరు సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించలేదు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ గారితో కూడా మంచి సంబంధాలు ఉంటాయి మా మహిళక్క అనేసి చెప్తా ఉన్నారు, ఏంటి ఎట్లా ఏర్పడ్డది బంధం? అనుకోకుండా వరంగల్ ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉన్నప్పుడు నేను నంబర్ నాకు ఆ ఊరి వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ ఊరి వాళ్ళే. అయితే అక్కడ ఆయన వాళ్ళ ఊరి వాళ్ళే నంబర్ ఇచ్చినప్పుడు నేను కాల్ చేస్తే 10 days పరంగా చేస్తుంటే ఆయన అవైలబుల్ లేదు, ఆయన బయట ఇప్పుడు యాత్రకు ఒకరికి వెళ్ళారు, అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు. తర్వాత నేనే సెటిల్ చేసిన, లాస్ట్కి వస్తే సెటిల్ చేసినాక సార్ అంటే మొదటి పరిచయం సార్ది నాకు. సార్ నాకు మెసేజ్ పెట్టడం జరిగింది, మెసేజ్ పెట్టి కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ ఈ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, మీరు ఎవరు అంటే అప్పుడు సార్కి చెప్పడం జరిగింది. సార్ నాకు మీ ఏరియా నుంచి ఇట్లా నాకు కాల్స్ వచ్చినాయి, ఇట్లా ఒక కేసు ఉండే, అమ్మాయిని ఇట్లా చంపేసి ఇంట్లో పాత పెట్టడం ఇట్లా జరిగింది, ఇంత పెద్ద కేసు ఉంది ఇది అంటే. సార్ మళ్ళీ ఇంకేమైనా ఇష్యూ ఉంటే కూడా చెప్పమ్మా, నేను చేస్తాను, నీకు మంచి పనులు చేస్తున్నాను అని చెప్పి నేను చేసిన సర్వీసులు కొన్ని పంపాను. అప్పటి నుంచి సార్ నాకు ఒక గురువుగా అయిపోయాడు, ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కొంచెం కూడా అహంకారం లేకుండా, కొంచెం కూడా యాటిట్యూడ్ చూపించకుండా నాతో ఒక ఫ్యామిలీ మెంబర్ గా మారాడు. ఇప్పుడైతే నాకు అమ్మ నాన్న సపోర్ట్ లేనప్పుడు నాకు ఆయన పక్కన నిలబడ్డాడు, ఆయనలోనే అమ్మానాన్ని చూసుకున్నాను, ఆయనలోనే అన్నం కూడా చూసుకున్నాను నేను. అంటే ఫాదర్స్ డే, మదర్స్ డే అన్ని నేను చెప్తాను. ఫాదర్స్ డే వస్తే హ్యాపీ ఫాదర్స్ డే అని మెసేజ్ పెడతాను, కాల్ చేసి విషయాలు చెప్తాను. హ్యాపీ మదర్స్ డే కూడా ఆయనలోనే ఎక్కువ అమ్మతనం బాగా నాకు ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఒక అమ్మగానే నన్ను చూసుకునేవాడు, గురువు నాకు ఇట్లా ఆపద ఉందంటే నిలబడేవాడు. ఇప్పటికైనా అంతే, ఎమ్మెల్యే అయినా సరే కొంచెం కనీసం కొంచెం గర్వం కూడా లేదు. ఎప్పుడు ఏది ఆశించకుండా గురువు నాకు పలానా ప్లేస్ లో ఇట్లా ఆపద ఉంది అంటే ఫస్ట్ నిలబడింది ఆయనే. గురువులాగా భావిస్తారు అన్నమాట. గురువు నాకు దేవుడు, దైవం మానవ రూపం. ఆయన ఎప్పుడు మల్లన కొడుస్తాను నేను. ఆయన మొహం మీద ఇప్పుడు ఎన్నోసారంట గురువు నాకు నువ్వు మల్లన రూపం అని. అంటే మల్లన్న దేవుని మీద నాకు ఎంత అయితే భక్తి ఉందో మీ మీద కూడా అంతే భక్తి. అంటే ఆయనలో ఉండి నా పక్కన నిలబడడేమో అని ఒక్కోసారి బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన ప్రాంతం ఎక్కడో, ఆయన ఎక్కడో, కానీ ఏ ప్రాంతంలో ఏ లేడీకి ఆపద ఉందన్నా ఫస్ట్ నిలబడతాను ఆయనే.
ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించాడు. మహి నేను చూస్తా ఆ పిఎస్కి వెళ్ళమను, నేను మాట్లాడతా సిఐతో అని చెప్పేసి వాళ్ళకి తక్షణమే న్యాయం జరిపించిన గొప్ప వ్యక్తి అతను. సో మహిరాజ్ యాదవ్ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చాలా మంది బలవన్మరణాలకు గురవుతారు మహిళలు. ఇప్పుడు ఎట్లయిపోయిన సమాజము, కొందరు ఈ ఫ్యామిలీలో అమ్మాయి ఎన్ని బాధలు పడ్డా పుట్టింటి వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే ముళ్ళ కంచాయన నెత్తి మీద పెట్టుకోమని చెప్తారు. అలాంటప్పుడు పుట్టింటికి ఎట్లా వెళ్తుంది? పుట్టింటికి వెళ్తే అన్నదమ్ములు బాధ పెడతారు, వదినలు బాధ పెడతారు. అంటే కొందరు ఎవరో మంచోళ్ళు, ఇక చాలా వరకు అయితే 99 కేసులు అయితే పుట్టింటికి పోకుండా వాళ్ళు బలవన్మరణాలకు గురవుతారు. ఎందుకంటే ఏదన్నా భరించు అని అంటున్నారు. అది ఆడపిల్ల అంటే బరువుగా భావించే కుటుంబాలే చాలా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు బలవన్మరణాలకు గురవుతున్నారు. అట్లా గురి కాకుండా మన ధైర్యమే మన ఆయుధంగా మలుచుకొని మనం ఎదురుడి పోరాడాలి, గెలవాలి అని అంట. మహిళా సంఘంలో ఏదో ఒక మహిళ, రకరకాల మహిళా సంఘాలు ఉన్నాయి. సో మహిళా సంఘాలు ఒక మహిళకు సమస్య వచ్చిందంటే చాలా మంది పోయి ధర్నాలు చేయడము, పంచాయతీలు చేయడము చేస్తూ ఉన్నారు. సో మీరేమైనా మహిళా సంఘంలో కొనసాగుతున్నారా? ఇది ఏ మహిళా సంఘం సంబంధించింది కాదు, మహిరాజ్ యాదవ్ బ్రాండ్ నాకు ఇచ్చింది బిరుదు అది. ఎందుకంటే అమ్మఒడి సమాజం నాకు అమ్మఒడి అయింది కాబట్టి ఏ సమస్య చిన్న సమస్య వచ్చినా మహిరాజ్ అందరూ ఒక్కదారి పోతే అయిపోతుంది పని అని. నేను ఒక్కదాన్నే పోతాను. ఒక్కొక్కసారి నా వెల్ విషర్స్ ఉన్నారు, నా వెల్ విషర్ సునీత గౌడ్. సో వీళ్ళు నేను వెళ్ళిన చోటికి వాళ్ళు వెళ్ళి సమస్యలు సెటిల్ చేసుకుని వస్తారు. ఏ రాత్రి అయినా సరే, అర్ధరాత్రి వచ్చినా సరే మేము వెళ్ళిపోతాం. రాత్రి కదా ఈ టైం కదా రేపు వస్తాం పోవటం మేము. ఎందుకంటే ఆ టైం ఒక క్షణికావేశం ఆడపిల్ల మరణానికి కారణం అవుతుంది. అట్లా కాకుండా అర్ధరాత్రి అయినా సరే మేము సమయం సందర్భం లేకుండా మేము చాలా మందిని కాపాడిన మహిళలు చాలా మంది ఉన్నారు. చాలా కుటుంబాలను కాపాడినాము. 2 days 3 days అయినా మేము ఎక్కడ ఫ్యామిలీ చదువుకుని వెళ్ళి మేము సమస్యని పరిష్కరించుకొని మళ్ళీ తిరిగి ప్రయాణమే మాది. కానీ ఆ తిరిగి ప్రయాణంలో మాకు ఫ్యామిలీస్ తో బాగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 3 రోజులు ఎక్కడ పోయాను, 2 రోజులు ఎక్కడ పోయాను, ఇట్లాంటివి ఉన్నాయి. నా ఫ్యామిలీలో నాకు సపోర్ట్ లేదు. ముఖ్యంగా అయితే ఇలా సపోర్ట్ ఉంటే ఇంకెక్కడికో వెళ్ళదాన్ని. నాకు సరైన వాహనం కూడా మా హస్బెండ్ నాకు ఇప్పుడు, మా హస్బెండ్ ఉంది వాహనం, నాకు ఇవ్వడు. నేను ఇప్పటికీ ఆటోలో వెళ్తే ఆటోలో వస్తా. డబ్బు సంపాదించలేదు కదా, అట్లా చాలా సింప్లిసిటీగా బతికినా నేను. సో ఈ సింప్లిసిటీ మెయింటైన్ చేసి ఇవాళ కనీసం అంటే ఒక సమస్య వస్తే పక్కన వాళ్ళు పైసలు పెట్టినా కూడా తీసుకోదు, ఆ సమస్య పక్కన నిలబడి కొట్లాడుతుంది అనేసి ఉండడం వల్లనే లేడీ డాన్ అనే పేరు వచ్చిందంటే. నేను తగ్ ఆఫర్ ఫైట్ చేస్తాను. పొజిషన్ ఎవరన్నా సరే, అపోజిషన్ ఎవరున్నా సరే నేను తగ్ ఆఫర్ ఫైట్ చేయడం చాలా ఇష్టపడతా. ఇంకా నాకు తగ్ ఆఫర్ వస్తేనే ఇంకా వాదించడం ఇంకా నాకు సులువు అవుతుంది. తగ్ ఆఫర్ ఎవరు, అంత అపోజిషన్ ఎవరు, ఆ పబ్లిక్ అంత అన్యాయం చేయడం. ల్యాండ్లు ఇప్పుడు విధవరాలు ఉంటారు మహిళలు, వాళ్ళ ల్యాండ్ కబ్జాలు అయితే కూడా నేను నడి రోడ్డు మీద కొట్లాడి ఇప్పించిన రోజులు ఉన్నాయి. చాలా మంది ల్యాండ్స్ ఇప్పించాను నేను ఫైట్ చేసి, మహిళల వరకే. ఎట్లా వచ్చిందాక ధైర్యం? అది నా పుట్టుక నా బ్లడ్ లోనే ఉంది అనుకుంటా. అంతా నేను నమ్ముకున్న నా మల్లన దేవుడు, ఆయన నాకు కనబడింది కూడా, నేను మొక్కింది కూడా అదొకటే. నేను నా కోసం ఏమి మొక్కోను, నాకు ఇంకా శక్తి లేవు. ఆ శక్తిని చాలా వరకు నేను మంచి కోసం వాడుతున్న పవర్స్. నేను ఈ పవర్ ఆ దేవుడిదే. చాలా మంది నా ఇంటికి వచ్చినా, నాతో ఉన్నా, నాతో నడిచినా సరే దేవుడి పవర్ నీతో ఉంది, మళ్ళీ నేను చూసినట్టే ఉంది సాక్షాత్తు అని అంటున్నాను. ఫ్యూచర్ లో రాజకీయ నాయకురాలుగా చూడొచ్చా మిమ్మల్ని? రాజకీయం అని అంటే మా టీంలో కొందరికి నచ్చలేదు, కొందరికి నచ్చింది. ఇక దైవ నిర్ణయం కదా అది. మా గురువు ఏం చెప్తుంది నాకు, మా నాగరాజ్ సార్ ఏం చెప్తే నాకు అది. అంటే నాగరాజ్ సార్ విషయానికి వస్తే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు, కావాలనుకుంటే మిమ్మల్ని రాజకీయంలో పుష్ చేయొచ్చు, కానీ ఎందుకు మీరు వెనకనే ఉంటున్నారు? నేను ఇంకా ఆయన నిర్ణయానికి వదిలేస్తాను. నేను ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడే. ఆయన అన్నారు నీకు సీట్ ఉంది, నేను తీసుకెళ్తాను నేను రాజకీయంలోకి అన్నారు. కానీ నేనే వెనుక ముందాలి, ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ లేదు. ఎందుకంటే ఒక మహిళ పబ్లిక్ లోకి రావాలి, అన్ని నెట్టుకొని రావాలి, నిలబడాలంటే పబ్లిక్ సపోర్ట్ కంటే కూడా ఫ్యామిలీ సపోర్ట్ ముందు ఉండాలి. నాకు పబ్లిక్ సపోర్ట్ నాకు ఉన్నది, కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు కదా. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా కోరుకుంటున్నారు? అంటే మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు, మేము అందరం ఉన్నాం నీకు అని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఎక్కడ దాకైనా రీచ్ అవ్వను. అది మా గురువు కూడా తెలుసు. మా గురువు కూడా మా హస్బెండ్ తో మాట్లాడడం జరిగింది, మహికి సపోర్ట్ చేయి, తనకి తన మేధాశక్తి చాలా పెద్దది, ఎంతో మందికి ఉపయోగపడతాను తను అని, సమాజానికి గొప్ప పేరు తీసుకొస్తాను, మీరు తనకి ఫ్రీడమ్ ఇవ్వండి కొంచెం. మా హస్బెండ్ చెప్పడం జరిగింది. 2 రోజులు ఉంటాడు, 3 రోజులు మళ్ళీ సేమ్ పద్ధతి. ఎట్లా అంటే ఒక మేల్ ఈగో అని ఉంటారు కదా, అది నేను సఫర్ అవుతున్నాను ఇంట్లో. అన్న తమ్ముళ్ళ విషయానికి వస్తే ఇవాళ మా అక్క మంచి కోసమే కొట్లాడుతుందని చెప్పేసి అక్కడ నుంచి కూడా మీకు సపోర్ట్ దొరుకుతలేదా? లేదు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ మొత్తానికి లేదు చెప్పాలంటే. ఎందుకంటే నేను పుట్టింది ఆడపుట్టుకైనా మొగరాయిలాగా ఫైట్ చేస్తా బయట. నా రియల్ ఫైట్ మీరు నాతో పాటు ఒకసారి వచ్చి చూడండి. 2 ఊర్లు కూడా నిలబెట్టి మాట్లాడే కెపాసిటీ నాకు ఉన్నది. వచ్చినా సరే నేను నడుస్తుంటే సెటిల్మెంట్ జరగాలి అనేది నా చిన్నప్పటి నుంచి ఉంది నాకు ఆ డ్రీమ్. నిజంగానే ఇవాళ నేను క్యాబ్ లోనే వెళ్తాను, సొంత వాహనం లేదు కాబట్టి క్యాబ్ దిగాను, నడుస్తుంటేనే ఎదురులో గుండెల్లో
అట్లుంటుంది వాళ్ళకి, ఫియర్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే అమ్మో మనం తప్పు చేసినాం, మేడం ముందు ఒప్పుకోవాలి అని వాళ్ళు ఒప్పేసుకొని మేము చెప్పిందే వేదం అన్నట్టుగా నాకు పేపర్ రాసి ఇవ్వడము, పని అయిపోవడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కూడా ధైర్యవంతులు అయ్యి మీ మాట వినకపోతే నేను ఎక్కడ దాకా వెళ్తాను, మీడియా సపోర్ట్ తీసుకుంటాను. ఎందుకంటే మీడియా కూడా కొన్ని ఛానల్స్ మనకు సపోర్ట్ చేస్తాయి, చేయాలి కాదు. తప్పు అన్నప్పుడు మీడియా రావాల్సిందే కదా. మరి నేను తప్పు వాళ్ళు ఎక్కడికి దాకా వెళ్తే నేను అక్కడ దాకా వెళ్తా, నేను మాత్రం మీడియాకి తగ్గేది లేదు. ఆ సమస్య పరిష్కారం కావాల్సిందే. ఫైనల్గా ఈ సమాజానికి ఒక మెసేజ్ రూపంలో ఇవ్వాలంటే ఏం చెప్తారు అక్క? ఒక మహిళ కానీ ఆడబిడ్డ కానీ గల్లీ గల్లీకి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తన ధైర్యమే తన ఆయుధంగా మలుచుకొని తనకై తను పోరాడితేనే తను గెలవగలదు తప్ప ఇంకా ఎవరు వస్తారు ఎవరు సహాయం చేస్తారు అనేది మాత్రం అది కళ మాత్రమే, అది నిజమైతే కాదు. ఎందుకంటే తోడుపుట్టిన తోడు కూడా కొంతవరకే. ఈ రోజుల్లో ఎంతో మంది ఆడబిడ్డలు అన్నదమ్ములు ఉన్నా కానీ సపోర్ట్ లేక చాలా మంది బాధపడుతున్నారు. చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆడపిల్లకి. తల్లికి చెప్పుకుందామన్నా తల్లి కూడా రానివ్వడం లేదు ఈ రోజులు. అట్లాంటివి ఒకప్పుడు వేరు తల్లిదండ్రుల ప్రేమ అంటే, ఈ రోజుల్లో వేరు. ఈ రోజుల్లో ఎట్లంటే ఎంతసేపు మా పరువు, ఆడపిల్ల ఇంటికి వస్తే పరువు పోతుందేమో, కానీ ఆడపిల్ల ముళ్ళ కంచె నెత్తి మీద మోస్తున్నారు. ఎందుకు ఆలోచించరు? ఎన్నో సమస్యలు ఆడపిల్లకు ఎందుకు అనుకోరు? ఏం సమస్య, ఏం బాధపడుతున్నావు అని చెప్పి ఆడపిల్లని అనుకోవడం కాదు. ఆడపిల్ల అత్తగారింట్లో ఉందా లేదా అంతే, కాకపోతే నిమ్మలం అట్లా అనుకుని భావించే అన్నదమ్ములు చాలా మంది. ఫ్యామిలీ సపోర్ట్ లేక ఆడపిల్లలు బలవన్ మరణాలకు గురయ్యే మహిళలకు మాత్రం నేను ఒకటే చెప్తా, తన ధైర్యమే తన ఆయుధం. అంటే మన ధైర్యమే మన లోపల ఉంటే మనం గెలవగలుగుతాం తప్ప ఎవరో చేస్తారు, ఎవరికో చెప్తాం, ఎవరి దగ్గరికి వెళ్తామంటే మాత్రం వృధానే అది. ఎవరో నాలాంటి వాళ్ళు ఎక్కడో గల్లీకొకరు ఉంటారేమో సహాయం చేయడానికి, మిగతా వాళ్ళు మాత్రం వేస్ట్, వృధా. అది కళ మాత్రమే. అందుకే అంట మన నరనరంలోనే మనం ధైర్యాన్ని పెంచుకోవాలి. ఓకే అక్క, మీరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని, అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఈ మహిళలకు తర్వాత మిగతా సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.